పూరా లోకల్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టుల విషయంలో స్పందిస్తున్న విషయాన్ని ఖండిస్తూ ఇప్పుడు నిరసనగా ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ పైన నిరసన అయితే చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్టు నేతలు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏదైతే ఈ మావోయిస్టుల పైన జరిగిన దాన్ని ఎన్కౌంటర్గానే చూస్తున్నారా, లేకపోతే అది ప్రభుత్వం ఏకపక్షంగా చేసిన విధంగా చూస్తున్నారా? అసలు ఈరోజు నిరసన ఏంటి? యాక్చువల్లీ కగార్ అనే పేరు మీద, కగార్ ఆపరేషన్ అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, ప్రధానంగా అమిత్ షా ఆధ్వర్యంలో ఈరోజు మావోయిస్టు పార్టీ పైన యుద్ధం ప్రకటించింది. మావోయిస్టుల్ని ఏరేస్తాం, మావోయిస్టుల్ని ఖతం చేస్తాము, 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా రూపుమాపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించి, దాంట్లో భాగంగానే ఈనాడు ఏకపక్షంగా మావోయిస్టుల్ని లొంగిపోతున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొని కాల్చేసి ఎన్కౌంటర్ పేరు చెప్పి ఎన్కౌంటర్ కథలల్లి అనేక మంది, దాదాపు వందలాది మంది మావోయిస్టుల్ని, వందలాది మంది గిరిజనుల్ని కూడా హత్య చేసి అది బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద చలామణి అవుతూ మరి మొత్తం పౌర సమాజాన్ని కూడా పక్క మార్గం పట్టించేటటువంటి ప్రయత్నం ఈనాడు కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనికి అది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కగార్ ఆపరేషన్ వెంటనే ఆపాలి. మావోయిస్టులు చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళ యొక్క డిమాండ్లు ఏమిటి, వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. అనేక మంది లొంగిపోయారు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి. లొంగిపోయే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కాల్చి చంపుతామని చెప్పుకునేటటువంటి ఇది సరైనటువంటి విషయం కాదు. మావోయిస్టుల వ్యూహము, ఎత్తుగడలు, వాళ్ళ విధానాలతోటి మాకు భిన్నాభిప్రాయం ఉంది. వాళ్ళు చేసే కార్యక్రమాల ఎడలో కూడా మాకు అంగీకారం లేదు. అయినప్పుడు కూడా ప్రభుత్వము ఈ విధంగా ఏకపక్షంగా రాజ్యాంగాన్ని కాలదోసి, రాజ్యాంగ విలువల్ని కాలదొక్కి, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేసి ఎన్కౌంటర్ల పేరు మీద బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలను చంపేటటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తాం. ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీల నుంచి ఒక లెటర్ అయితే వెళ్ళడం జరిగింది, మేము లొంగిపోతాము, ఎలాంటి దాడులకి దిగమని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు ఉందంటది? అదే ప్రభుత్వము వీళ్ళని రూపుమాపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిమంది లొంగిపోయారు, ప్రభుత్వం వాళ్ళకి రాజ్యాంగం పుస్తకాలను అందించింది, వీళ్ళు రాజ్యాంగాన్ని రొమ్ము కతుక్కుంటారు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ విలువలను కూడా ప్రభుత్వం అవలంబించట్లా. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఏకపక్షంగా కాలు రాసి వేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా 69 నుంచి ఇప్పటి వరకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. వెంగళరావు ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్లు జరిగినాయి. వందలాది మంది మావోయిస్టులు, ఆ రోజు మావోయిస్టులు కాదు, పీపుల్స్ వార్ గ్రూప్ అనేవాళ్ళు, వాళ్ళందరినీ చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి మొత్తం మతోన్మాద ఈ బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార శక్తులన్నీ కూడా మావోయిజాన్ని రూపుమాపాలని చెప్పి అర్బన్ నక్సలైట్ల మీద కూడా దాడి చేసి, కనీసం మేధావులు అనేటువంటి వాళ్ళు లేకుండా, బీజేపీ సంఘ పరివార శక్తుల్ని ఖండించే వాళ్ళు లేకుండా, వాళ్ళని ఖండించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ల పేర్ల మీద రూపుమాపేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల యొక్క తక్షణ సమస్యలపైన ప్రజలందరినీ సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఉద్యమం ఒక్కటే ఈ విధమైనటువంటి దాడులు అడ్డుకోగలుగుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాం. ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ మిగతా వామపక్ష పార్టీలతో కలిసి తక్షణ ప్రజా సమస్యలపైన ఉద్యమాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తుంది. కూడా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారంటారు? మావోయిస్టు భావజాలంకే కానీ మావోయిస్టుల భావజాలం మాకు అంగీకారం కాదు. మావోయిస్టుల భావజాలాన్ని, మావోయిస్టుల వ్యూహము, ఎత్తుగడలు, వీటికి మాకు అంగీకారం కాదు. కానీ ప్రభుత్వం మావోయిస్టులను చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ దహనం, ఈ దుర్మార్గ హత్యాకాండను మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని మావోయిస్టుల సిద్ధాంతం, మావోయిస్టుల ఎత్తుగడలు, మావోయిస్టుల వ్యూహము, మావోయిస్టుల వర్గశత్రువుని తుపాకులతో చంపడం, వీటి ఎడల మాకు అంగీకారం ఏమాత్రం లేదు. మా పందా వేరు. మా పందా ప్రజాతంత్ర ఐక్య ఉద్యమం ద్వారా మరి పోరాటం కొనసాగించి ప్రజలందరి యొక్క పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించాలి. కానీ మావోయిస్టు పందా మార్గంలో విప్లవం రాదని మా దృఢ విశ్వాసం. చివరిగా ఈ యొక్క నిరసన ఎప్పటి వరకు కొనసాగుతుందంటారు? ఈ ప్రభుత్వం ఈ హత్యాకాండ కొనసాగించినంత కాలం, ఈ ఆపరేషన్ కగారు కొనసాగించినంత కాలం ఈ నిరసన కొనసాగటమే కాకుండా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. యువత నిరుద్యోగ సమస్య, 30 కోట్ల మందికి పైగా ఈ దేశంలో నిరుద్యోగులైనటువంటి, అక్షరాస్యులైనటువంటి, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటున్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఉన్న ఫ్యాక్టరీలను కూడా మూసేస్తున్నారు. ఈ అటవీ సంపద, ఖనిజ సంపద అన్నింటినీ ఆదాయాలకు, అమ్మానాలకి కారు చౌక దారాదత్తం చేస్తున్నారు. మొత్తం సంపద అంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి దారాదత్తం చేస్తున్నారు.
కాబట్టి తక్షణ ప్రజా సమస్యలపైన, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళలపైన జరుగుతున్నటువంటి అశ్లీల సినిమా సాహిత్యాల పేరు మీద జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఒక పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ వెల్లువను నిర్మించడం కోసం ఇంకొకటి సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానాలు కోరుతున్నారు, కానీ అది జరుగుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది? నాకేం నమ్మకం లేదు. ఎందుకంటే న్యాయాంగము ఈ అంగానికి విభిన్నంగా ఉండదు. సుప్రీంకోర్టు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు పోతుందని నేనేం భావించట్లా. రావాలని కోరుకుందాం, కానీ రాదనే నా నమ్మకం. సామాన్య మానవుడు కోర్టుకు పోయి న్యాయం సంపాదించేటువంటి రోజులు ఏడున్నాయి ఇప్పుడు. సామాన్య మానవుడు కోర్టుకు పోయి న్యాయం సంపాదించుకుంటాడు, అది అసాధ్యమైనటువంటి విషయం. ప్రభుత్వాలు కూడా దేనికి స్పందించాలో, కోర్టులు కూడా దేనికి స్పందించాలో దానికే స్పందించేసి తప్ప ప్రజా సమస్యల పైన 365 రోజులు రైతులు ఉద్యమం జరిగింది ఢిల్లీ శివారుల్లో. 700 మందికి పైగా రైతులు చనిపోయారు. సుప్రీంకోర్టు నోరు మెదపల. ఎందుకు మెదపుతుంది? 700 మంది రైతులు చనిపోతే ఎందుకు మెదపలేదు? అది ప్రజాతంత్రమైనటువంటి ఉద్యమం. వాళ్ళేమో ఆయుధాలు స్వీకరించాల. మామూలుగా ఢిల్లీ శివారుల్లో కూర్చొని పోరాటం చేసినటువంటి వాళ్ళు చనిపోయారు 700 మంది. ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ, న్యాయమూర్తి కానీ ఒక మాట కూడా దాంట్లో స్పందించరు. ఎందుకంటే న్యాయం కూడా రాజ్యాంగంలో ఒక భాగం కాబట్టి దాంట్లో భాగంగానే ఉంటుంది తప్ప న్యాయం జరగదు ఆశలు లేవు. పోరాటాల ద్వారా న్యాయం సాధించుకోవచ్చు. వాళ్ళెవరు ఇచ్చేది కాదు న్యాయం, మనం సంపాదించుకోవాలి. మనం పోరాడితే న్యాయం సంపాదించుకుంటాం. ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వాలపైన ఉద్యమం తీసుకొచ్చి, అవసరమైతే ప్రభుత్వాలను కూలదోసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పడటం ద్వారా అది ఒకటే న్యాయం, అంతిమ న్యాయం. దానికోసం పోరాడతాం.